నడిపించెదవు కనుక యెహోవా నన్ను ఆదుకొనును, నిన్ను ఆదుకొను వాడను నేను. యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నన్ను రక్షించును. యెహోవా నన్ను విడిపించును. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమ పరచెను. యెహోవా నన్ను విమోచించెను, యెహోవా నన్ను కాపాడెను. దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచు ఉండెను. యెహోవా నన్ను కాపాడును, నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు. యెహోవా నన్ను గొప్ప చేసెను. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ప్రార్థన చేస్తాం. ఈటే జాకబ్ కుమారుడు కిందపడి కొంత గాయమైంది, దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి. 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థించండి. మరి సంఘములో ఉన్నతమైన చదువు చదివి ఉద్యోగం కొరకు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న మరి యవన పిల్లల యొక్క హృదయ కోరిక నెరవేర్చబడినట్లుగా ప్రార్థించండి. మే 4వ తేదీ సాగిబండ స్వర్ణ పరీక్షలున్నాయి. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించే ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రం. శనివారము విజ్ఞాపన కూడిక గనక దేవుని వాక్యము ద్వారా కొన్ని మాటలు ధ్యానం చేయటకు సహాయం చేశారు. మీకు స్తోత్రం. సంఘములో ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు విభిన్న రీతిగా ఉన్నారు. వారి యొక్క పనులలో, ప్రయత్నాలలో మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడండి. మరి కంచం వాసిరెడ్డి కుమార్తె రూపా వివాహము ఈ ఉదయం, రేపు ఉదయం 6:45 చక్కగా జరుగునట్లుగా మీ కృపను దయచేయండి. తిప్పన్న కుమార్తె వివాహము సోమవారం మరి అనంతపురంలో జరుగుతూ ఉండగా దీవించండి. ముఖ్యంగా ఎండలు అధికంగా ఉన్నాయి. ఎవరు ఏ విధమైన బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన, కుమారుడు, కుమార్తెను దీవించండి. పిల్లలు పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కొనసాగించండి. హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. శంకరి ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను దీవించండి. పిల్లలు పరీక్షలు రాశారు,
మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఉద్యోగ వివాహ విషయంలో ఆ యవనస్తుని యొక్క జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులు దీవించండి. ఎల్ఎన్టీలో జాబ్ చేస్తుండగా అనుదిన ప్రయాణములో మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడమని అడుగుతున్నాయి. యవనస్తుని యొక్క జీవితములో, వివాహ విషయంలోనూ, అలాగే ఇంటి విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. స్థలం ఉంది, పని ప్రారంభించుట కావలసిన సమస్తాన్ని మీరు సమకూర్చున్నాడు. ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లల తల్లిదండ్రులు, చెల్లై కుటుంబాన్ని దీవించండి. జాకోబ్ కుమారుడు కిందపడి గాయమైంది, మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన సహాయమును మరి దయచేయండి. తాతయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమన్నాడు. గొరక ఓబులిస్ అయిన భార్య పిల్లలు, ఓబయ్య అయిన భార్య పిల్లలు దీవించండి. పిల్లల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కృపను దయచేయండి. బొత్తల దేవదానం అయిన భార్య పిల్లలు, రంగా అయిన భార్య పిల్లలు, మునుస్వామి అయిన భార్య పిల్లలు, టీ షాపును కూడా దీవించి మహిమ పొందారు. వంశీ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మరి దేవుని సన్నిధి నడుచుటకు మీ కృపను దయచేయండి. తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించండి. దేవుని సన్నిధిలో సంతోషించుటకు మీ కృపను దయచేయండి. నైనా ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మరి నైనా మీ కృపను దయచేయండి. సహాయమును మరి దయచేయండి. ఇసాక్ యొక్క తల్లిదండ్రులు అలాగే శ్వేతాను కూడా దీవించి మీరు మహిమ పొందండి. బాలస్వామి బావ డ్యూటీ చేస్తుండగా, వాహనాలు నడుపుతూ ఉండగా ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా మీరు కాపాడండి. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరేమో భర్తవాడి సంతానం దీవించండి. ఇన్నయ్యను దీవించండి. మరి నైనా యేసు ప్రభువా మీకు స్తోత్రములు. నూతనంగా గుంత ఆమ్లెట్ల షాపు ప్రారంభించారు. చక్కగా మరి వ్యాపారం జరుగుటకు మీకు కృపను దయచేయండి. చెన్నయ్య అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, సోదరిమణుల పిల్లలు కూడా దీవించండి. నరసింహ కుమారుడు, చెన్నయ్య పిల్లలు పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచిన అడుగుతున్నాం. రంగన్న అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రం. అపరమైన భార్య పిల్లలు, ఆనందమైన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, దావీదన్న పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మూగమ్మై కుటుంబ సభ్యులను దీవించండి. దొరైస్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రము. పాల్ ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. సీఏ చేయించున్నాడు. ఆ యవనస్తుని జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. వేసిన పంట పొలాలను దీవించండి. 6 నెలలకోసారి ట్రాక్టర్ కంతు కట్టినట్లుగా మీ కృపను దయచేయమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తాం. భార్య భర్తలను దీవించండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. దొరస్వామి యొక్క తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. సహోదరి కుమారి మరి నూతన వారంలో ఆసుపత్రి చూపించాలి. మీ కృపను దయచేయండి. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే నా విషయంలో కూడా బెంగళూరుకు వెళ్ళాలి, అందుకు కావలసిన సమస్తమును మీరు సమకూర్చమని. విక్టర్ డేవిడ్ ఆయన భార్య కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. ఆయన డ్యూటీలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. మరి ఆయా డ్యూటీల కొరకు వెళుతున్నప్పుడు నిన్ను కాపాడువాడు కునకడు,
నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నువ్వు కనుక యవనస్తుని జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. అలాగే దేవుని మందిరములో దేవుని పనులు ఉపయోగపడినట్లుగా మీకు పడుతాయించండి. కుమార్తె మీ దయందును మనుషుల దయందును వయసులో జ్ఞానములో విద్యలు ఎదుగుటకు మీ కృపను, భార్య యొక్క తల్లిని అన్న కుటుంబాన్ని తుఫాను పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. ముఖ్యంగా వీరి యొక్క దాంపత్యమును దీవించండి. మరో సంతాన విషయంలో అద్భుతమైన సహాయమును మెడతాయి. కృపా సుందరి రక్షించబడిన బిడ్డ నైనా ఆమె జీవితములో, ఉద్యోగ విషయములో, వివాహ విషయములో ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని మీరు అనుగ్రహించమని ఆమె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వారు తీర్చుటకు కూడా సహాయం అవుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. సహాయమును మీరు దయచేయండి తండ్రి. కుటుంబములో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి నైనా, మీ కృపను అనుగ్రహించండి. ఏ రుణములు వారు తీర్చుటకు కూడా సహాయమును మీరు దయచేయండి. రాబోలు యేసయ్య అయిన భార్య పిల్లలు దీవించండి, తల్లిని దీవించండి, నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి, అందులో చేరి స్తుతించినట్లుగా మీకు ఇప్పుడు దయచేయండి. ధారా రవి, మరియమ్మ, జెస్సీ, రాజును బట్టి మీకు స్తోత్రం. వారి యొక్క దాంపత్యమును దీవించారు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకును దీవించండి, మంచి పోషకాలు దయచేయండి. నేను కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని దయచేయండి. దివ్య కిషోర్ల జీవితాలలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి. మరియం అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. అలాగే రవి విషయంలో కూడా మరి ఒక చిన్న ఉపాధి కొరకు ప్రయత్నం చేస్తున్నారు. మీరు అద్భుతమైన సహాయం దయచేయండి. భార్యాభర్తను దీవించి మీరు మహిమ పొందండి. కుటుంబములో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వాడు తీర్చడం మీ కృపను, దివ్య కిషోర్లు కూడా దేవుని మందిరములో సంతోషించున్నట్లుగా మీరు నడిపించమని అడుగుతారు. చూటురు ఏలియా తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా బీస్ ఇస్సాకు అయిన భార్య, కుమారుడు, కుమార్తెను, నూతన ఇంటి పనులను దీవించండి. నందిపాడు ఆలస్యమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ కాలనీలో అనేకమైన క్రైస్తవులు ఉన్నారు. నైనా మీరు కార్యం జరిగించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. స్వరూపక్క పెద్ద కుమారుడు, అలాగే కోడలు బట్టి మీకు స్తోత్రం. వారి దాంపత్యం దీవించండి. కోడలు గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి, మంచి పోషకాలు దయచేయండి. అలాగే ఇద్దరు కుమారుల జీవితాలలో కూడా మీరు గొప్ప కార్యాలు జరిగించండి. తోక నాగరాజు తండ్రికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే కుమార్తెకుంటున్న ప్రతి గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభుని తెలుసుకుని దేవుని సన్నిధి నడుచున్నట్లుగా మీకు కృపను దయచేయండి. యేసు ప్రభువా గంధం గ్రేసమ్మ కుమారుడు అయిన భార్య ఎవరి సంతానం, కుమార్తె భర్త సంతానం దీవించి మీరు మహిమ పొందండి. కడవకల్లా ఏసన్న గారు అయిన భార్య, కుమారులను దీవించింది. పారస్ రవిసార్ అక్కను బట్టి పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించింది. పోలీస్ విజయుడు అయిన భార్య, కుమారుని దీవించింది. రాజయ్య రెండవ ఒక్క పిల్లలను దీవించండి. రామగళ్ళ తిమోతి, మనోహర్, అలాగే సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, భూషణం, రాజన్న కుమార్తె వివాహం వచ్చే నెలలో చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థ దయచేయండి. సాగిబండ
కుటుంబాన్ని దీవించి మీరు మహిమ. యేసు, చిన్న యేసు, కరుణమ్మ, షారోన్, పాల్ను మీరు దీవించండి. సుందరైన భార్య పిల్లలు దీవించండి. సునీతమ్మ కుమారుడు 10 పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుట్ కూడా మీ కృపను దాయిచ్చండి. కుమార్తెను దీవించండి. అత్తమ్మ, ఆడపడుచు, కుటుంబ సభ్యులను దీవించండి. నిసి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దాయిచ్చండి. రాజమ్మక్క భర్తను బట్టి కుమార్తెను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. రాముగల్ల రత్నకుమార్, కళా మేడం, లేయా, లెనిన్ మీరు దీవించండి. ఇంటిపైన ఇల్లు కడుతూ ఉన్నారు, ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. కళా తల్లిని, తోబుట్టును దీవించండి. అన్న కుమార్తె 10 పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దాయిచ్చేయండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. చిట్టన్న కుటుంబాన్ని దీవించండి. మార్కన్న, వదినమ్మ, కుమార్తెల వివాహ విషయాలలో మీరే అద్భుతమైన సహాయం మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాగిబండ బిషప్ రమణ కుమారి పెద్ద కుమార్తెకు వచ్చే నెల 4వ తేదీ పరీక్షలు ఉన్నాయి. అద్భుతమైన సహాయం. శ్వేత, సన్నీలు వారి యొక్క జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులను దాయిచ్చేయండి. వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దాయిచ్చేయండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ప్రతి అక్కర తీర్చండి. బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు. తిరిగి రేపు మధ్యాహ్నం వెళ్తుండగా మీ కృపను దాయిచ్చేయండి. వాహనాన్ని, క్లీనర్ను దీవించండి. ఆయన కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. రమణ కుమారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. నూతన ఇంటి చుట్టూ మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును అన్నారు. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. యోహాను, భారతి పిల్లలను, మరియమ్మ భర్త, కుమారుని, కుమార్తె కుటుంబాన్ని దీవించి. పోత్రై రాజయ్య అయిన భార్య, పెద్ద కుమారుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 2వ వాడు ఎల్ఎన్టీలో జాయిన్ అయినాడు, మీరు దీవించండి. అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణములు వాడు తీర్చటకు మీ కృపను దయచేయండి. భార్య భర్తను దీవించండి. బేబీ తల్లిని, చెల్లై కుటుంబాన్ని, తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించమని అడుగుతుంది. రాజయ్య తోబుట్టును కూడా దీవించండి. భార్య భర్తను దీవించమని అడుగుతుంది. గంధం జయమ్మ పెద్ద కుమారుడు ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను పెద్దలుడు, కుమార్తెలు, కుమారుని కుటుంబాన్ని కూడా దీవించమని అడుగుతుంది. 2వ కోడలు, పిల్లలందరూ పరీక్షలు రాసిన ఆడపిల్లలు వారి జీవితాలలో ప్రభువా మీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతుంది. ఈటే దాస్ శాంతమ్మ, ఇదిగో పెద్దవాడు కుమారుడు 10 పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. కుమార్తెను దీవించండి. దాసు తల్లిని, తోబుట్టును కూడా దీవించమని అడుగుతుంది. గంధం జయమ్మ దీవించండి. సువార్తమ్మ, సిమియోన్ అయిన భార్య పిల్లలు, అరణమ్మ కుమారుని దీవించండి. మరి నిర్మలమ్మ జీవితం, మరి వివాహం, మరి రాబోయే దినాలలో చక్కగా జరుగుటకు అద్భుతమైన సహాయం దయచేయండి. అందుకు కావలసిన సమస్తమును మీరు సమకూర్చమని అడుగుతున్నారు. తిప్పన్న అయిన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. కుమార్తె వివాహం 10-11 అద్భుతంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. మా ప్రియులు బత్తల దేవదాస్ అయిన భార్య, కుమార్తెలు, కుమారుని దీవించమని అడుగుతున్నారు. పెద్ద కుమార్తె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి. అలాగే 2వ కుమార్తె, అలాగే కుమారుని దీవించమని అడుగుతున్నాను. తల్లిని బట్టి మీకు స్తోత్రములు. దేవకుమారి భార్యకు గాయమైంది, మీరు ముట్టి స్వస్థపరచండి. కుమారులను దీవించండి. వ్యాపారాన్ని దీవించండి. భార్య భర్తను దీవించండి. దాసి యొక్క సోదరిమణులు
వారి భర్తలు వారి సంతానం కూడా దీవించండి. యేసు ప్రభువా, శ్యామలమ్మను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె ఆమె భర్త వారి సంతానం, రెండవ కుమార్తె ఆమె భర్త సంతానం విషయంలో మీ కృపను, బబ్బులు జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. అబ్రాహాము దీప్తి కుమారుని దీవించండి. యశ్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. బిందమ్మ భర్త వాడి సంతానం దీవించండి. ఆవుల వంశవృక్షాన్ని, బింగి వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని, శ్రీరాముల వంశవృక్షాన్ని దీవించి మహిమ పొందండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. ఉద్యోగ అన్వేషణలో సహాయం. పాల్ గారు అయిన భార్య పిల్లలను, టీవీ పరిచరణ ఆసుపత్రులను దీవించండి. స్థానిక సంఘాలను మీరు బలపరచండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. నైనా ఎండలు అధికంగా ఉన్నాయి కనుక ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా అద్భుతంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. ఇద్దరు లేక ముగ్గురు నీ కుమారుని ప్రకటించటకు మీ కృపను దయచేయండి. మా యాడికి మండలం, మా తాడపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా కలెక్టర్ను, కార్యాలయమును, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని, ప్రపంచ నాయకులను, పాలకులను, అధికారులను దీవించి మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యమనస్తురాలను మీరు అక్కలి కింద ఉంచుకొని కాపాడమని అడుగుతాం. రాత్రి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. ప్రార్థించే వారిని లేవనెత్తండి. పాటలు పాడేవారిని లేవనెత్తండి. దేవుని వాక్యం ప్రకటించే వారిని లేవనెత్తమని అడుగుతున్నాం. మందిరములో కొన్ని అవసరాలు ఉన్నాయి. పైన చుట్టూ గోడ కట్టాలి, బాత్రూములు వేయాలి. పురుషుల బాత్రూమ్ విషయంలో మీ కృపను, ఎదురుగా ఉన్న స్థలాన్ని కొనబడుట కూడా మీ కృపను దయచేయండి. ఆశిస్తున్నాం రాబోయే దినాలలో ప్రతి స్థలమందు మీ కుమారుని ప్రకటించుట మీ కృపను దయచేయండి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. బైబిల్ చేత పట్టిన దినం మొదలుకొని నాటి వరకు మమ్మలను ప్రేమించి మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ, ప్రోత్సహిస్తూ, సహాయపడుతూ ఎక్కడెక్కడైతే మీ కుమారుని ప్రకటించామో నీరు కట్టి ఫలింపచేయండి. మీ చిత్తమైతే ఆ ప్రదేశాలను దర్శించుటూ కూడా మీ కృపను దయచేయండి. సమయాలలో మాకు సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. రాత్రి మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారు ఆధ్యాత్మికంగా మేలు పొందుటకు మీ కృపను దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి వారిని దీవించండి. రాని వారికి మరొక అవకాశం దయచేయండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.